మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం తిథి విద్య రాత్రి 9:09 తదుపరి తదియ నక్షత్రం శతాభిషం సాయంత్రం 5:40 తదుపరి పూర్వభద్ర వర్షం రాత్రి 11:20 నుంచి 12:45 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:26 వరకు అమృత గడియలు ఉదయం 11:20 నుంచి 12:44 వరకు రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలకు రూపాయలు 53,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూపాయలు 40,080 కోట్లు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అలాగే 100 రోజుల్లో 6కు అమ్మాయిలు ఎట్లా అని చెప్పేసి వార్త ఇచ్చారు. తరాల నిరీక్షణకు తెర, పాక్లో సంకీర్ణం చేతులు కలుపుతున్న నవాజ్ బిలావల్, రామరాజ్యం రాక్షస రాజ్యం అని చెప్పేసి హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. బడ్జెట్లో కొన్ని కీలక అంశాలు ఇవి. ప్రతి మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 2 MBA కాలేజీలు, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు, త్వరలో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500 సిలిండర్లపై త్వరలో మార్గదర్శకాలు వస్తాయని చెప్పేసి చెప్పారట. మూసి ప్రక్షాళనకు ₹1,000 కోట్లు, కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం అని చెప్పేసి వార్తించారు. 6 గ్యారెంటీలకు ₹53,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ₹40,080 కోట్లు, ₹2,75,890 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు బట్టి అని చెప్పేసి ఆంక్షించారు. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, అప్పులు మిత్తులతో తీవ్ర భారం. ఇన్నాళ్ళు తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారు. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి మా బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చు. అప్పులు చేసిన రైతులు మిత్తులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఇరిగేషన్ శాఖ అప్పులు మిత్తులతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారనే అంశాన్ని ఇచ్చారు. ఈ బడ్జెట్తో కాంగ్రెస్ మోసం బయటపడిందని చెప్పేసి కిషన్ రెడ్డి తెలిపారు. బడ్జెట్కు సంబంధించిన ఏఐ చిత్రాలు అని చెప్పేసి సీతారాం తెలిపారు, అంశాన్నిచ్చారు. మూలధన వ్యయం తగ్గింది, గత ఏడాది కంటే ₹8,000 కోట్లు తక్కువగా బడ్జెట్ ప్రతిపాదన అని చెప్పేసి చెప్తున్నారు. ₹2 లక్షలు రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపుపై ప్రస్తావన రాలేదు అని చెప్పేసి మరో వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావాల్సింది ₹80,000 కోట్లపైనే, ఇచ్చింది 53,000 కోట్లు. 100 రోజుల్లోగా పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీల అమలు అనుమానమే అని చెప్పేసి చెప్తున్నారు. ఏ హామీకి ఎంత కేటాయించారో స్పష్టత ఇవ్వలేదు సర్కార్ అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. తరాల నిరీక్షణకు తెర, 17వ లోక్సభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. బలమైన భారత్కు పునాదులు వేశాం, ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు ప్రస్తావన, 5 ఏళ్లలో రిఫార్మా, ఫేర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, రానున్న ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యం ఘనతకు పెంచుతాయి. బడ్జెట్ సెషన్ చివరి రోజు తుది ప్రసంగించారు. పాక్లో సంకీర్ణం చేతులు కలుపుతున్న నవాజ్ బిలావల్, పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు ₹8.25% అని చెప్పేసి వార్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డిపాజిట్లపై 8.25% వడ్డీ రేట్లు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈపీఎఫ్ చందాదారులకు 2021 తర్వాత ఇదే అత్యధిక వడ్డీ రేటు కావడం గమనార్హం అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికలకు ముందే సిఏఏ, పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి 2014కు ముందు వలస వచ్చిన ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టాన్ని ఎన్నికలకు ముందే అమల్లోకి తెస్తామని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సంక్షేమం గ్యారంటీ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సాగు భూమికే రైతు భరోసా, హామీలపై చేతులెత్తేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేటు, ఎన్నికల ముందే సిఏఏ అమలు, తరాల నిరీక్షణలకు తెరదించాం, శోభాలకృష్ణ ఎలక్ట్రానిక్ అని చెప్పేసి వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, బడ్జెట్ సాక్షి కాంగ్రెస్ మోసం బయటగతం అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. 6 హామీలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం. గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేసింది. కేంద్ర గ్రాట్లు అంచనాల్లో ₹20,000 కోట్ల తగ్గింపు, పన్నేతర రాబడి ₹20,000 కోట్లు సాధించాలని లక్ష్యం. ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్, గత బడ్జెట్ కన్నా ₹15,000 కోట్లు తగ్గింపు అనేది జరిగిందట. హామీలపై చేతులెత్తేశారు, చట్టం చేస్తామన్నారు, ప్రస్తావన లేదు. కౌలు రైతులకు మొండి చేయి, నిరుద్యోగుల ఊసే రాలేదు అని చెప్పేసి అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారట. ప్రత్యేక కథనాలు మరికొన్ని 5-6 పేర్లు ఇచ్చారు. సాగు భూమికే రైతు భరోసా అని చెప్పేసి వార్తించారు. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం, అమర్ల జ్యోతి, నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపైన విచారణ, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% ఖరారు చేసిన సిబిటి 3 ఏళ్లు ఇదే అత్యధికమని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికలకు ముందే సిఏఏ అమలు, త్వరలో నోటిఫికేషన్ నిబంధనలు విడుదల కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. తరాల నిరీక్షణకు తెరదించామని చెప్పేసి మోదీ తెలిపారు. ఉభయ సభల నిరవధిక వాయిదా వేశారు. శోభాలకృష్ణ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో కీలక డేటా దొరికిందట. 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వినియోగించారట. వాటిని విశ్లేషించి ఆధారాలుగా మలిచే పనిలో అనిషా ఉన్నారట. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపై అధ్యయనానికి 5 సభ్యులతో కమిటీ నిర్వహించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు మంత్రి పొంగులేటి తెలిపారు. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం బహిర్గతమైంది అంటూ 6 గ్యారెంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు. ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పీఎఫ్ వడ్డీలో స్వల్ప పెరుగుదల అనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంక్షేమ గ్యారంటీలో అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక్కడ కూడా సెగ్మెంట్కు 3,500 ఇందిరమ్మ ఇల్లు, రూపాయలు 7,740 కోట్లు ఉచిత విద్యుత్కు, 2,418 కోట్లు ఆర్టీసీకి, నెలకు 300 కోట్లు పశ్చిమ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలు, కొత్తగా 2 పథకాలు, మండలానికో పబ్లిక్ స్కూలు, మూసి ప్రక్షాళనకు 1000 కోట్లు, 3 జోన్లుగా ప్రణాళికలు, గురుకుల స్కూల్ శాశ్వత భవనాలకు రూపాయలు 1,250 కోట్లు, 4 నెలల ఓటాన్ అకౌంట్ వ్యయం 78,911 కోట్లు. ఇందులో మూలధన వ్యయం 29,669 కోట్లు. ప్రస్తుత బడ్జెట్ రూపాయలు 2.90 లక్షల కోట్లతో పోలిస్తే తాజా బడ్జెట్లో రూపాయలు 14,505 కోట్ల తగ్గింపు. కేంద్ర రాతులు రూపాయలు 41,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు, అప్పుల రూపంలో రూపాయలు 59,000 కోట్లు తీసుకునే అంచనా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సంక్షేమమే లక్ష్యం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం, అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అంటూ జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం, కృత్రిమ మేధాతో ప్రజల జీవన స్థితిగతులు మార్పు, హామీలకు గతి తప్పులు అప్పులు అడ్డంకి కావు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సందర్భంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు, ఆంక్షలించారు. సాగు భూమికే భరోసా అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి ఎన్డీఏలోకి కొత్త మిత్రులు, ఆకలి దళ్, లోక్ దళ్తోనూ చర్చలు, మిత్ర పక్షాలను గౌరవించాం, కేంద్రంలో ప్రతిపక్షానికి మళ్లీ అదే స్థానం, ప్రధాని మోదీ ఓబీసీ కాదనడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తగదు, ఎన్నికల్లోపే సీఏఏ అమలు, మైనార్టీల పౌరసత్వానికి డోకా ఉండదు, ప్రతిపక్షాలే ప్రజలను రెచ్చగొట్టాయని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారట. ఆకాంక్షలను నెరవేర్చాం, తరాలు నిరీక్షించిన పనులను చేశాం, ఈ సామర్థ్యం ధైర్యం అందరికీ రాదు. 17వ లోక్సభ చివరి భేటీలో మోదీ ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర ప్రస్తావన, ఆకరణ, అయోధ్యపై తీర్మానం అని చెప్పేసి వార్తించారు. కొండంత చెప్పి గోరంత చేశారు అని చెప్పేసి అంకెలు మార్చి అక్షరాలు పెట్టేలా బడ్జెట్ అని చెప్పేసి, రైతు బంధు రుణమాఫీ బోనస్ బోగసే, హామీల అమలుపై చేతులెత్తేశారు అని చెప్పేసి హరీష్, మహాలక్ష్మికే 50,000 కోట్లు కావాలి అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. పేర్ల మార్పు తప్ప కేటాయింపులు లేవని చెప్పేసి కవిత తెలిపారు, ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఈఎస్ఐ సేవలు నిబంధనలను సడలింపు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గ్యారంటీ లేని బడ్జెట్, పాత పథకాలకు కేటాయింపులు రద్దు, సొంత డిక్లరేషన్లు బూట దాఖలు, 6 గ్యారంటీలకు 1.75 లక్షల కోట్ల అవసరం, ఇచ్చింది 53,000 కోట్లే అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రైతు నోట్లో మట్టి, రుణమాఫీ, రైతు బంధుకు కాంగ్రెస్ మొండి చేయి చూపించింది, మొత్తం 83,000 కోట్లకు ఇచ్చింది 19,000 కోట్లే అని చెప్పేసి చెప్తున్నారు. ఫాస్ట్ కు ఇక గుడ్ బై, అతి త్వరలో అమల్లోకి జీపీఎస్ ఆధారిత టోల్, ఎడ్సెట్ నోటిఫికేషన్ మార్చి 4న 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 23న రెండో సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు. 2 సెషన్లో కూడా పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చట. ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె, ఉపాధి కోల్పోయి మనోవేదన, కరీంనగర్ జిల్లా చామనపల్లిలో గుండెపోటుతో భూమయ్య మృతి చెందారు. మార్చి 4లోగా ప్రతిపాదనలు ఇవ్వండి, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు కోరిన పీఆర్సీ కమిటీ వేతన సవరణపై నిరుడు కమిటీని నియమించిన కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీపై అధ్యయనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెళ్లి రోజే మృత్యుడికి, రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెంది భర్తకు తీవ్ర గాయాలైనాయి. బిక్కునూరులో చర్చ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇందూరులో నమస్తే ఆటో షో, అబ్బూరపరిచిన అధునాతన వాహనాలు, తొలి రోజే భారీగా పోటెత్తిన సందర్శకులు అని చెప్పేసి అంశాన్నిచ్చారు. ఉత్సాహంగా చెలో నల్గొండ భేటీలు, భారీగా తల్లి వచ్చేందుకు ఏర్పాట్లు, ఆయా చోట్ల వాల్ పోస్టర్లు ఆవిష్కరణ అని చెప్పేసి వార్తించారు. దొంగ తప్పించుకోవద్దని సుప్రీంకు వెళ్లాం, ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడించారు. 13 నుంచి ప్రజా ఉద్యమం,
హక్కులను కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలిరండి, నల్గొండ సభకు విజయవంతం చేయండి అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. తిరుమల ఉండి ఆదాయం 4.31 కోట్లు. తిరుమల శ్రీవారి ఉండికి భారీ ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే ఉండి కానుకల ద్వారా రూపాయలు 4.31 కోట్లు వచ్చాయని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నేడు సిఎల్సి సమావేశం, యూపీఎస్ఎఫ్ మహాధరణ వాయిదా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. జర్నలిజంలో సింగరేణి పిఆర్ఓ శ్రీరాములు శ్రీకాంత్కు డాక్టరేట్ లభించింది. ఉమ్మడి జిల్లాలో అధికారులు బదిలీ అని చెప్పేసి నిజామాబాద్ అదనపు కలెక్టర్గా కిరణ్ కుమార్, కామారెడ్డి ఆర్డీఓగా వై రంగనాథరావు అని చెప్పేసి ఈ అంశాలన్నీ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గణపతి బప్పా మోరియా. गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपति नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया. ओम गणपतये नमो
बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गण गणपते ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అని చెప్పేసి రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. ఈ మేరకు ఇందల్వై మండల కేంద్రంలోని టోల్ ప్లాజాలో రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కల్పించారట. ఆరోగ్య అంగన్వాడీలు సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం 2020లో ఆకుకూరల సాగుకు శ్రీకారం చుట్టింది. స్వంత భవనాలు ఉన్న కేంద్రాల్లో ఏర్పాటు చేసి న్యూట్రీ గార్డులను సత్ఫలితాలు అందిస్తున్నాయని చెప్పేసి వాదించారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలి. గృహజ్యోతి పథకానికి సంబంధించి వినియోగదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్ పేర్కొన్నారు.
పోచారం జన్మదిన వేడుకలు జలాల్పూర్లో క్రికెట్ ఆడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వర్ణి మండలంలో భరోసా కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగిందట. సమ్మె జయప్రదం చేయాలని పిలుపు. ఈ నెల 16న నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఇఫ్టు జిల్లా అధ్యక్షులు వర్దయ్య పిలుపునిచ్చారు. ఉచిత దంత కంటి వైద్య శిబిరం నగరంలో ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శనివారం జిఎంఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. 300 మంది విద్యార్థులు తల్లిదండ్రులకు పరీక్షలు చేసి ఔషధాలు అందజేశారు అనే అంశాన్ని ఇచ్చారు. ఆత్మస్థైర్యం అవసరం. విద్యార్థులు తమ తోటి వారితో కాకుండా విషయంతో పోటీ పడాలని వివరించి దౌకానా ఎండి మదవిలత సూచించారు అనే అంశాన్ని ఇచ్చారు. సింగరేణి పిఆర్ఓకి డాక్టరేట్ లభించింది ఆ అంశాన్ని ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి శ్రీరాములు శ్రీకాంత్ ఏవివి న్యూస్ మాస్ కమ్యూనికేషన్ నుంచి డాక్టరేట్ని సాధించారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గ్యారెంటీలపై హర్షం అంటూ వార్తిచ్చారు. పేదలకు ఇందిరమ్మ గూడు జిల్లాలో 17,500 ఇళ్ల నిర్మాణానికి అందరున్న సాయం అని చెప్తున్నారు. ఒక్కో ఇంటికి రూపాయలు 5 లక్షలు బడ్జెట్లో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నెరవేరనున్న సామాన్యుడి కళ అని ఆ అంశాన్ని ఇచ్చారు. మార్గదర్శకాలు వస్తేనే స్పష్టత. రూపాయలు 2 లక్షల రుణమాఫీ కోసం రైతులకు తప్పని నిరీక్షణ అని చెప్తున్నారు. ఫైనల్కు చేరిన నిక్కత్ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన నిక్కత్ చరణ్ ప్రత్యర్థులను తన పంచ్లతో చిత్తు చేస్తుంది. శనివారం నిర్వహించిన సెమీఫైనల్ మ్యాచ్లో బల్గేరియాకు క్రీడాకారిణి 5 తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది అని అంశాన్ని ఇచ్చారు. సృజనలో ప్రథమ బహుమతి. రాష్ట్ర స్థాయి సృజన టెక్ ఫెస్ట్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ కుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంస్కరణలో పితామహుడు పివి అని అంశాన్ని ఇచ్చారు. పెళ్లి రోజే మృత్యువు వేటాడింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. భార్య దుర్మరణం, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి అని ఈ ఘటన బీకనూరులో చోటు చేసుకుంది. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి బదిలీ అయ్యారు. 5 తహసీల్దార్లకు స్థానచలనం. మల్టీ జోన్ 1 పరిధిలోని జిల్లాలకు 9 మంది డీటీలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం నిబంధనల మేర రెవెన్యూ శాఖలో భారీగా బదిలీల ప్రక్రియను చేపట్టారట. మనసే జతగా మమతే లతగా కమనీయ కళ్యాణ బంధం నేడు ప్రపంచ వివాహ దినోత్సవం అని వార్తించారు. పెళ్లి లగ్గం వివాహ కళ్యాణ పేరేదైనా 7 గడుగుల బంధంతో ఒకటయ్యే ఆడమగ కుటుంబ వ్యవస్థకు పునాదులు అవుతారు అని ఆ అంశాన్ని ఇచ్చారు. కిడ్నాపర్ల అరెస్ట్. పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రుద్రుడు సిఐ జయేష్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి అని అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని బాల్కొండ ఏఎస్ఐ శంకర్ అన్నారు అని అంశాన్ని ఇచ్చారు. డిఆర్డీఏ అడిషనల్ పీడీ సంజీవ్కు ఘన నివాళులర్పించారు. అలాగే ప్రశాంతంగా నవోదయ పరీక్ష అంటూ వార్తించారు. నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది అని చెప్తున్నారు. జర్నలిజంలో శ్రీకాంత్కు డాక్టరేట్. క్రైమ్ కార్నర్ చూసుకుంటే బాల్కొండలో కత్తిపోట్లు కలకలం రేపై పాత కక్షలతో ఒకరిపై దాడి కేసు నమోదు చేసిన పోలీసులు. మండల కేంద్రంలోని హోటల్లో టీ తాగుతున్న వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు కత్తితో శనివారం దాడి చేయడం కలకలం రేగిందట. హత్య కేసులో నిందితుడిని రిమాండ్ చేశారు. బాలిక కిడ్నాప్ యత్నం అని వార్తించారు. పనికి వెళ్లలేదని నిలదీసిన భార్య భర్త ఆత్మహత్య. గంజాయి విక్రేత అరెస్ట్ చేశారు. ఒడిశా సరిహద్దుల అదుపులోకి రిమాండ్కు తరలించారని వార్తించారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే చర్యలంటూ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు అని వార్తించారు. మార్పింగ్ చేసి రూపాయలు 7 లక్షల లోన్ నొక్కేశారు. హైదరాబాద్ బిట్స్ పిలాని క్యాంపస్ ఎస్బీఐ బ్రాంచ్ల వ్యవహారం. ఇసన్నపల్లి గొర్రెల కాపరికి ఇబ్బంది. గతంలో కామారెడ్డిలో పర్స్ పోగొట్టుకున్న బాధితుడు అని చెప్తున్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియామకం. పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ సంజయ్కు నివాళి. వివాహిత ఆదృశ్యం మొబైల్ అప్పగింత. చిన్నతనంలోనే క్రమశిక్షణ నేర్పించాలని మోపాలని పిల్లలకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్య క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రిటైర్డ్ హెచ్ఎం నర్ర రామారావు సూచించడం జరిగింది అని ఆంక్షనిచ్చారు. వందే మాతరం పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు డిచ్పల్లిలో. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు. డిచ్పల్లి బర్దిపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన హరిహర క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయని అంశాన్నిచ్చారు.
జాతీయ మహాసభలను జయప్రదం చేయండి అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు మద్దతు అని చెప్పేసి చెప్తున్నారు. రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని చెప్పేసి బైక్ ర్యాలీ చేపట్టిన పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది అని చెప్పేసి ఆ వార్తని ఇక్కడిచ్చారు. మార్చి 3న జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు మార్చి 3న నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో సమావేశాన్ని నిర్వహించారట. మిశ్రమ స్పందన అని చెప్పేసి వార్తిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లా వాసుల మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించారంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరాశను చెందారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని మేధావులు స్వాగతించారు. బీసీలకు తక్కువ నిధులు కేటాయించారని చెప్పేసి బీసీ సంఘాలు తెలిపారు అని చెప్పేసి అంశాన్నిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇసుక రిచ్లపై సర్కార్ నజర్ పెట్టింది అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. మంచిరా ఇతర వాగుల వెంట తవ్వకాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపిన నిఘా ఏజెన్సీలు. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన తవ్వకాలపై ఆరా తీసిన అధికారులు అని చెప్పేసి వార్తించారు. విండో డైరెక్టర్ రాజీనామా వాపస్. పోతంగల్ విశాఖ సహకార పరపతి సంఘం పాలకవర్గంలో 9 మంది డైరెక్టర్లు ఇటీవల రాజీనామా చేయగా ఎమ్మెల్యే సూచనలతో తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అడుగు దూరంలో నిఖత్. ఫైనల్కు చేరిన జిల్లాకు చెందిన బాక్సర్ ప్రపంచ ఛాంపియన్గా సెమీఫైనల్లో నిఖత్ జరీనాను విజేతగా ప్రకటిస్తున్న దృశ్యం అని చెప్పేసి వార్తించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటుతుంది. ప్రపంచ ఛాంపియన్గా నిలవడానికి కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. బల్గేరియాలో జరుగుతున్న 75వ ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలలో అదే దేశానికి చెందిన చుకానోవాపై 5తో సెమీఫైనల్లో పోటీలో గెలిచి నిఖత్ జరీనా ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ పోటీలో ఆదివారం ఉజ్బెకిస్తాన్కు చెందిన బోబాకునేవాతో తలబడనుంది. నిఖత్ జరీనా ప్రపంచ బాక్సింగ్ పోటీలో ఫైనల్కు చేరడం పట్ల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు, క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్కు గెలుపొందాలని అంతా ఆకాంక్షిస్తున్నారు అని చెప్పేసి వార్తించారు. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలు. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు బదిలీపై రానున్న ఆయా శాఖల అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు అని చెప్పేసి చెప్తున్నారు. నిజామాబాద్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేసిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేశారు. మల్టీ జోన్ పరిధిలో వారిని నియమించారు. ఇతర జిల్లాలో పనిచేసిన తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను జిల్లాకు బదిలీ చేశారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. బడ్జెట్ పై మిశ్రమ స్పందన అని చెప్పేసి వార్తించారు. 6 గ్యారెంటీలకే పెద్దపీట. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, ప్రతి ఇంటికి ₹5 లక్షలు. రుణమాఫీతో జిల్లాలో 2,50,000 మందికి లబ్ధికి అవకాశం. ఎన్నికల హామీలను విస్మరించారన్న ప్రజా సంఘాలు. అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై జిల్లాలో మిశ్రమ స్పందన వస్తుంది. ప్రభుత్వం ఎన్నికల హామీలకే అధికార ప్రాధాన్యత ఇచ్చిందని, మిగతా అంశాలపై విస్మరించిందని పలువురు పేర్కొన్నారు అని చెప్పేసి ఆంక్షించారు. బాల్కొండలో కత్తిపోట్లు కలకలం రేపాయి అని చెప్పేసి ఆ అంశాన్ని మనం ఇందాకే చూస్తాం. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన బాల్కొండ ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం బాల్కొండలోని వన్నెలబ్బి చౌరస్తాలో గల ఓ హోటల్లో సయ్యద్ రఫీక్ అతరుద్దీన్ టీ తాగుతుండగా పాత కక్షలను మనసులో ఉంచుకొని సయ్యద్ సగియాన్, సయ్యద్ రిహాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ వెంట తెచ్చుకొని కత్తితో రాఫీక్ పై దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి పూర్తి వివరాలు ఇచ్చారు. 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి అని చెప్పేసి వార్తించారు. నవీపేటలోని ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్వాడి శ్రీనివాస్ కోరడం జరిగింది అంటూ అంశాలు ఇచ్చారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తెలిపారు. జాతీయ ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలి అని చెప్పేసి సిపిఐ ఎంఎల్ ప్రజా పంత నాయకులు తెలిపారు. గంగాపుత్ర సంఘం కార్యవర్గ ఎన్నిక. ఇందల్వై మండల గంగాపుత్ర సంఘ నూతన కార్యవర్గాన్ని శనివారం మండల సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మార్చి 3న జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు. జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. శనివారం నగరంలోని పద్మశాలి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారుడిగా డాక్టర్ సత్యనారాయణను ఎన్నికల అధికారిగా నియమించినట్లు తెలపడం జరిగిందని చెప్పేసి వార్తించారు. ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धि ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం.
పెళ్లి రోజే మృత్యు ఓడిలోకి బికానూర్ వద్ద రోడ్డు ప్రమాదం, భార్య మృతి, భర్తకు గాయాలని చెప్పేసి వార్తించారు. కందకుర్తిలో బంగారం చోరీ జరిగింది. మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన ఆకుల గంగమణి అనే మహిళకు చెందిన 3 తులాల బంగారం అపహరణకు గురైందని చెప్పేసి ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలి అంటూ సిరికొండ పిఎస్సిఎస్ చైర్మన్పై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని, వాటిని నిరూపించాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తోట రాజన్న కాంగ్రెస్ తెలిపారట. ఆంక్షానిచ్చారు. పోయిన సెల్ ఫోన్ అప్పగింత జరిగింది. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల తిరుపతి ఆలయ సమీపంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ను బాధితులకు శనివారం ఎస్ఐ గంగాధర్ అప్పగించడం జరిగింది. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన రజిత గత ఏడాది మార్చి 15వ తేదీన సెల్ ఫోన్ పోగొట్టుకుంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలి అని చెప్పేసి ఆర్మూర్ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ న్యాయాధికారి తెలిపారు. పాఠశాలలకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి వార్తించారు. పెరికిట్లోని ఆర్మూర్ మండలం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం అధ్యక్షుడు నలందా ప్రసాద్ పిల్లల కిడ్నాప్ల ఉదాంతాల మీద పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ అధికారి గుణవత్ రావుకు వినతి పత్రం అందజేయడం జరిగిందట. నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోటగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు కిడ్స్ అధ్యక్షుడు తాటి వీరేశం తెలిపారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం వేలంపాట, బోధన్లోని పట్టణంలోని 2 సంవత్సరాలుగా అక్రమంగా తరలిసిన పీడీఎస్ బియ్యాన్ని శనివారం వేలంపాట నిర్వహించనున్నట్లు బోధన్ తహసీల్దార్ గంగాధర్ తెలిపారట. నేడు వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు, మహిమాన్విత క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం నేటి నుంచి ఆలయ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మెండోరాలోని దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. స్పెల్ విజార్డ్ డ్రామా పోటీలో ఆంగ్ల భాష పరిజ్ఞానానికి దోహదం చేశాయని చెప్పేసి ఆంగ్ల భాష ప్రాధాన్యతను వివరిస్తున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకి ఆంక్షనిచ్చారు. మొరం టిప్పర్ల యజమానులకు జరిమానా విధించారు. నవీపేటలో కానిస్టేబుల్కు గాయాలైన ఘటన రెంజలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ధ్యానంతో ఆత్మ జ్ఞానం అని చెప్పేసి మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రతిరోజు ధ్యానం చేయాలని, ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉందని పిరమిడ్ ఆధ్యాత్మిక సొసైటీ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఆటో షో అదిరింది, కొలువుదీరిన అత్యాధునిక వాహనాలు. నమస్తే తెలంగాణ టుడే ఆటో షో నిజామాబాద్లో ముచ్చటగా 3వ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన జడ్పీ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతు కిరణ్. నేడు కూడా కొనసాగుతుంది ఆటో షో అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ. కారు ప్రత్యేకతలను వివరిస్తున్న షోరూమ్ సిబ్బంది, కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న ఓ కుటుంబం అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఎలక్ట్రికల్ స్కూటీ టెస్ట్ డ్రైవ్ చేసిన యువతి, అలాగే కార్ను టెస్ట్ డ్రైవ్ చేసిన జడ్పీ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతు కిరణ్ అని చెప్పేసి దానికి సంబంధించిన చిత్రాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేడు కొనసాగుతున్న ఆటో షో నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం ప్రారంభించిన ఆటో షోకు విశేష స్పందన లభిస్తుందని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. బీజేపీలో ఇష్టారాజ్యం, బయటపడ్డ గ్రూప్ రాజకీయాలు, నాయకులు ప్రెస్ మీట్లపై జిల్లా అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే వేటు తప్పదని చెప్పేసి తెలిపారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారట. ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష. నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతిలో ఉన్న ఖాళీల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు నవోదయ ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి విరాళం అందజేశారు. విరాళం అందజేసిన మధుమిత కుటుంబీకులు జగరాన్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. పనుల్లో కొరవడి నాణ్యత. రూపాయలు 12 కోట్లతో రోడ్డు విస్తరణ చేశారు. మురికి కాలువల నిర్మాణం చేశారు. ఇసుకకు బదులుగా కంకర పొడి వినియోగం. పనులు పూర్తి కాకముందే పగులు. ప్రేక్షక పాత్ర వహిస్తున్న R&B అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. చాక్లెట్లో ఆశ చూపిన దుండగులు తప్పించుకున్న విద్యార్థిని అని చెప్పేసి ఎడపల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే ఘనంగా ఎమ్మెల్యే పోచారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సారంగపూర్లో సొసైటీ చైర్మన్ పై ఆరోపణలు చేసే సహించేది లేదు అంటూ మరో వార్త ఇచ్చారు. సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డిపై అసత్యపు ఆరోపణలు చేసే సహించేది లేదని వైఎస్ ఎంపీపీ తోట రాజన్న అన్నారట. టోల్ ప్లాజా అత్యంక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 2 కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. గత సంవత్సరంలో జరిగిన కిడ్నాప్లకు వీరే కారకులు. హైదరాబాద్కు చెందిన ఒకే వ్యక్తికి 2 చిన్నారులు విక్రయించడం జరిగింది అని చెప్పేసి పూర్తి వివరాలు ఇచ్చారు. ఘనంగా శ్రీ విజయసాయి వార్షికోత్సవం నిర్వహించారు. నృత్యం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసిన కొంపెల మాధవిలత అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.